హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు మంత్ర. హంపి రహస్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ ఒక ప్రశ్న: చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరం ఏది? రోమ్, కాన్స్టాంటినోపుల్, బీజింగ్? ఇవి కాదు. చరిత్రకారులు, విదేశీ యాత్రికులు, పురావస్తు పరిశోధకులు వీళ్ళందరూ ఒకే పేరు చెబుతారు, అదే హంపి. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న: ఈరోజు ఆ నగరం ఎందుకని నిశ్శబ్దంగా రాళ్ల మధ్యలో నిద్రపోతోంది? అక్కడ ఒకప్పుడు లక్షలాది మంది జీవించారు. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారస్తులు వచ్చారు. వీధులలో గుర్రపు శబ్దాలు మారుమోగిపోయేవి. దేవాలయాల్లో గంటలు మారుమోగేవి. బజార్లలో వజ్రాలు, ముత్యాలు, బంగారం బహిరంగంగా అమ్మేవారు. అలాంటి నగరం ఒక్కసారిగా ఎలా అదృశ్యమైంది? మరింత ఆశ్చర్యకరమైన విషయం, ఆ నగరంలోని అపార సంపద ఎక్కడికి వెళ్ళింది? దాన్ని ఎవరు దాచారు? ఎందుకని దాచారు? అది ఇప్పటికీ భూమి అడుగునే ఉందా, లేదా ఇప్పటికీ ఎవరో కనుక్కొనడం జరిగిందా? ఈరోజు మనం వెతకబోయేది కేవలం బంగారం గురించి కాదు, ఒక సామ్రాజ్యం చివరిసారిగా దాచిపెట్టిన రహస్యం. హంపి ఒక నగరం కాదు, ఒక అద్భుతం. ఊహించుకోండి, ఉదయిస్తున్న సూర్యుడు, తుంగభద్ర నది మీద బంగారు కిరణాలు, వందల అడుగుల ఎత్తైన గోపురాలు, మైళ్ళ కొద్దీ విస్తరించిన బజార్లు, ప్రతి వీధిలో వేలాది మంది. అరేబియా నుంచి వచ్చిన గుర్రాలు, పర్షియా దేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు, పోర్చుగల్ నుంచి వచ్చిన నావికులు, చైనా నుంచి వచ్చిన వస్తువులు. ఇది కేవలం భారతదేశంలోని ఒక రాజధాని మాత్రమే కాదు, ఆ కాలంలో ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటిది. కానీ ఒక నగరం ఇంత సంపన్నంగా ఎలా మారింది? ఆ సంపదకు అసలు మూలం ఏంటి? అక్కడి రాజు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒకే ఒక పేరును గుర్తు చేసుకోవాలి: శ్రీకృష్ణదేవరాయలు. అతన్ని కేవలం రాజు అని పిలవడం సముద్రాన్ని ఒక చెరువు అని పిలిచినట్లుగానే భావించాలి. అతను యోధుడు, అతను వ్యూహకర్త, అతను కళలకు ఆశ్రయదాత, అతని పరిపాలనలో మహామేధావి. అతని పాలనలో విజయనగర సామ్రాజ్యం శక్తిలో మాత్రమే కాదు, సంపదలో కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు రహస్యం. ఒక రాజు ప్రతి యుద్ధంలో గెలుస్తున్నాడు. ప్రతి విజయంతో బంగారం, వజ్రాలు, రత్నాలు, ఖజానాలు అన్నీ అతని రాజధానికి చేరుతున్నాయి. అయితే అంత సంపదను ఆయన ఎక్కడ ఉంచారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక రాజ్యం ఖజానాలో వేల కిలోల బంగారం ఉంటే, వేలాదిగా వజ్రాలు ఉంటే, వాటిని ఒక గదిలో ఉంచడం సాధ్యమా? లేదా వాటి కోసం ప్రత్యేకంగా భూగర్భ నగరాలనే నిర్మించారా? విదేశీయులు చూసింది నిజమేనా? 1500 కాలంలో ఒక విదేశీ యాత్రికుడు హంపికి వచ్చాడు. అతని పేరే డొమింగో పాయిస్. అతను చూసిన దృశ్యాలను రాసి ప్రపంచానికి పంపించాడు. అతని మాటలు చదివితే ఇప్పటికీ ఆశ్చర్యం కలగక మానదు. ఆయన ప్రకారం వీధులలో విలువైన రత్నాలు బహిరంగంగా అమ్మేవారు. బంగారం ధరించడం ధనికుల ప్రత్యేకత కాదు, సాధారణ ప్రజలు రోజువారీ అలవాటు అది. ప్రపంచంలో ఇంత ధనికమైన నగరం తాను ఎప్పుడూ చూడలేదని అతను రాసుకొచ్చాడు. ఇప్పుడు ప్రశ్న: ఒక విదేశీయుడు ఇలా రాయడానికి కారణం ఏంటి? అతను అతిశయోక్తి చేశాడా? లేక హంపి నిజంగానే ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా ఉందా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే విజయనగర ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ సంపద ఒక్క రోజులో రాలేదు, అది శతాబ్దాల పాటు నిర్మించబడింది. మరియు ఆ సంపదలో ప్రతి బంగారు నాణానికి ఒక కథ ఉంటుంది. కానీ ఒకరోజు అన్నీ మారిపోయాయి. ఒక యుద్ధం, ఒక నిర్ణయం, ఒక రహస్య సమావేశం. అదే చరిత్రలో ఇప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాని అత్యంత రహస్యమైన ఆపరేషన్కు కారణభూతమైంది. ఆ రాత్రి హంపి రాజఖజానా నుంచి నిజంగా ఏమి బయటికి తీసుకువెళ్లారు? అది ఎక్కడికి వెళ్ళింది? ఆ రహస్యం దాచుకున్న చివరి మనిషి ఎవరు? అదే ఈ డాక్యుమెంటరీలోని అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం. పార్ట్ 2లో విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యంగా ఎలా మారింది?
రాజ ఖజానాలో నిజంగా ఎంత సంపద ఉండేది అనే అంశాన్ని కొనసాగిస్తాను.